హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రాని లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే బ్లూమ్ హోటల్ ఆపోజిట్ డిఎల్ఎఫ్ ఉంది కదా, సో అదే అనమాట. సో ఇక్కడ ఎందుకు వచ్చామంటే మాకు కోలొకేషన్ కోసం ప్రాజెక్ట్ పని మీద మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి వచ్చింది కొన్ని డేస్. సో దానికి స్టేయింగ్ అనేది మాకు ఇక్కడ ఇచ్చారు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. సో స్టెప్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళంగానే మనకి కార్నర్లో మనకి రిసెప్షన్ కనిపిస్తుంది. సో అక్కడే మనం చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా అవన్నీ చేసుకుంటాం. సో దెన్ స్ట్రైట్ వెళ్తే రైట్లో లిఫ్ట్ ఉంటుంది. అండ్ దెన్ ముందు కనిపిస్తుంది కదా, అది కామన్ వాష్రూమ్ అనమాట. హ్యాండ్ వాష్ కూడా అక్కడే. అండ్ ఇది చూస్తే మీకు ఇక్కడ ఇది డైనింగ్ టేబుల్ చూడండి, చాలా క్లాసీగా ఉంది. సో వుడ్ టేబుల్స్ ఉన్నాయి, మళ్ళీ సోఫా సెట్స్ ఉన్న టేబుల్స్ ఉన్నాయి. సో ఎవరికి ఏది కంఫర్ట్ అనిపిస్తే అక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బఫెట్ అనమాట. సో వాళ్ళు వండినవి కుక్ చేసిన మొత్తం అక్కడ పెడతారు. సో అన్నీ మనం సర్వ్ చేసుకొని మనకి ఏం కావాలో అవి తీసుకొని మనం ఫుడ్ తీసుకోవాలి. ఇది ఏంటంటే జనరల్ ఏరియా అనమాట. వాటర్ కానీ టీ సప్లయర్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం. సో ఇది వెయిటింగ్ హాల్. సో బ్లూమ్ హోటల్లో ఏంటంటే చెక్ ఇన్ అనేది 2 తర్వాత అవుతుంది ఆఫ్టర్నూన్. అండ్ చెక్అవుట్ అనేది మాత్రం 11 AM ఆ టైంలో అవుతుంది. సో మనం ఈరోజు మార్నింగ్ వస్తున్నామంటే నిన్నటి నుంచి రూమ్ స్టే అనేది బుక్ చేయించుకోవాలి. సో రూమ్ విషయానికి వస్తే మనకు ఒక కార్డ్ ఇస్తారు కదా, సో ఆ కార్డ్ తోటి యాక్సెస్ చేశాక లోపలికి వచ్చాక మనకి ఇలా ఒక సాకెట్ లాగా ఉంటుంది. సో అందులో పెడితే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది అనమాట. అండ్ దెన్ మనకి రైట్లో మనకి కబోర్డ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఏ క్లాత్కి ఎంత మనకి ఛార్జ్ పడుతుంది అనేది అంత ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ కూడా మనకి సెపరేట్ ప్రతి రూమ్కి ఒక కెటిల్, 2 గ్లాసెస్, 2 కప్స్ అండ్ టీ సప్లయర్స్ అండ్ 2 వాటర్ బాటిల్స్ ఉంటాయి. సో అండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. అండ్ చూసారా ఫ్రిడ్జ్, చాలా చిన్ని ఫ్రిడ్జ్ భలే ఉంది కదా. ఇదేంటంటే లాకర్ అనమాట. మనం ఏమన్నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే అవి మనం రూమ్లో లేనప్పుడు మనకి కొంచెం సెక్యూర్ కాదు అనిపిస్తే మనం ఈ లాకర్లో పెట్టుకోవచ్చు. మోస్ట్లీ అలా జరగదు, బట్ సేఫ్ సైడ్ కోసం లాకర్లో పెట్టుకోవచ్చు. ఇది మనకు ఒక మిర్రర్ అనమాట. అండ్ దెన్ మనకు ఒక టీవీ ఉంటుంది అండ్ వర్కింగ్ టేబుల్ ఉంటుంది అండ్ చైర్ ఉంటుంది. సో ఇదేంటంటే అక్కడ విండో వ్యూ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడైతే అంత ఎక్కువ గ్రీనరీ లేదు. మోస్ట్లీ ఇది గచ్చిబౌలి ఏరియా కదా, సో ఎక్కువ అపార్ట్మెంట్స్ అవంతా ఉంటుంది. సో ఈ సైడ్ నుంచి చూసినా కూడా సేమ్ అలానే ఉంది, బికాస్ రెండు పక్క పక్కనే కదా. అండ్ ఈ హోటల్ దగ్గర ఏంటంటే మనకి డిన్నర్ టైంలో కొంచెం ఎక్కువ స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి. నార్మల్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడైతే మనకు నచ్చుతుందో అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇదనమాట బెడ్. సో ఎవ్రీడే వాళ్ళు క్లీనింగ్ చేస్తారు. మనం వద్దు అంటే కూడా వాళ్ళు చేయరు అనమాట. మనకు కావాలని చెప్తే చేస్తారు. అండ్ సో యాజ్ యూజువల్ టీవీ అండ్ వాష్రూమ్ అండ్ మనకు ఒక సోఫా, ఒక టేబుల్, మనకి ఐరన్ బాక్స్ కూడా ఇస్తారనమాట మనకు కావాలి అని చెప్తే. సో మళ్ళీ హెయిర్ డ్రైయర్ కూడా ఉంటుంది. సో అవన్నీ మనము రిక్వెస్ట్ మీద అడిగితే అవి తీసుకొని ఇస్తుంటారు అనమాట. అండ్ ఈ బ్యాగ్ అయితే మాకు స్క్వాడ్ లీడ్ ఇచ్చారనమాట అందరికి, వాళ్ళ కరెస్పాండింగ్ స్క్వాడ్ వాళ్ళందరికీ. సో దీపావళి అప్పుడు ఇలా డెకరేషన్ చేశారు. సో క్యూట్ కదా, బాగుంది. అండ్ మేము ఇక్కడ మొత్తం 3 times వచ్చాము. 2 times సేమ్ డిఎల్ఎఫ్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తే సెకండ్ టైమ్ కింగ్ బెడ్రూమే ఇచ్చారు. బట్ తర్వాత 1 week తర్వాత మాకు ఇది షిఫ్ట్ చేశారు, ఏదో కేటగిరీ ఇలానే అయ్యిందని. సో ఇదనమాట. ఇది కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో. సేమ్ వర్కింగ్ బెంచ్ టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, సోఫా ఉంటుంది, ఫుడ్ తినడానికి చిన్న టేబుల్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ సేమ్ వాష్రూమ్స్ అన్ని క్లీన్గా బాగున్నాయి. సో క్లీన్గా మెయింటైన్ కూడా చేస్తారు. సో ఎవరైనా ఫ్రెండ్స్కి అయితే ఇలా ట్విన్ బెడ్స్ బాగుంటాయి, బట్ మనకి సింగిల్ వచ్చినప్పుడు కింగ్ బెడ్ బాగుంటుంది. సో ఇందులోనే మళ్ళీ లార్జ్ది ఒకటి ఉంటుంది, దాంట్లో ఓవెన్ కూడా ఉంటుంది అనమాట. సో అది కేటగిరీని బట్టి ఉంటుంది.
అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి స్లిప్పర్స్ కూడా ఇస్తారు మనం రూమ్లో అటు ఇటు తిరగడానికి. బాగున్నాయి కదా. అండ్ మనకి టూత్ బ్రష్ కిట్ ఇస్తారు. అండ్ ఉమెన్ కిట్ ఇస్తారు. దాంట్లో రోజ్ వాటర్, సో కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో ఇదనమాట. మీరు కూడా ఎప్పుడైనా బ్లూమ్ హోటల్లో స్టే చేసారా? స్టే చేసి ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్.